సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ 'హరిహర వీరమల్లు' ఈ నెల 24 రిలీజ్ కాబోతుంది. సో, ఈ సినిమా రిలీజ్ అయిన ఒక 1 వీక్ గ్యాప్‌లోనే మన విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' సినిమా కూడా రాబోతుంది సార్. అలా 1 వీక్‌లో ఈ 2 సినిమాలు రాబోతున్నాయి. మరి 'హరిహర వీరమల్లు'కు 1 వీక్ సరిపోతుందనే అభిప్రాయాలు వస్తున్నప్పటికీ ఇంకాస్త గ్యాప్ ఉండుంటే బాగుండేది. లాంగ్ రన్ కావాలన్న అభిప్రాయాలు కూడా ఫ్యాన్స్ నుంచి అయితే వ్యక్తమవుతున్నాయి సార్. మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి 1 వీక్ గ్యాప్ అనేది? 1 వీక్ గ్యాప్ అనేది చాలా రీజనబుల్ గ్యాపే. హ్మ్. నిజానికి ఆ గ్యాప్ కూడా ఇవ్వక్కర్లేదు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ, థియేట్రికల్ బిజినెస్ ఉన్నటువంటి కండిషన్‌లో 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసినా పెద్ద ఇబ్బందేం లేదు. అంటే గతంలో లాగా లేదు పరిస్థితి ఇప్పుడు. థియేటర్లు సినిమాలు కోరుకుంటున్నాయి. వారం రోజుల గ్యాప్‌లో సినిమా పడటం అనేది చాలా ఒక రకంగా ఆనందపడతారు వాళ్ళు. అంటే 'కింగ్డమ్' సినిమాకి ఒక బజ్ ఉంది. అంటే ఇప్పటివరకు అంటే 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండ చేసినటువంటి సినిమాలేవి కూడా ప్రాపర్ రిజల్ట్ ఇవ్వలేదు. పర్టికులర్‌గా 'గీత గోవిందం' తర్వాత. ఎందుకు అనే వ్యవహారంలోకి లోతుల్లోకెడితే ఒక ప్రాపర్ డైరెక్టర్‌తో ఆయనకి ఒక కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఆ సెట్ అవ్వకపోవడంతో మిస్ మ్యాచ్ అయిపోయి రకరకాల సినిమాలు చూసాం. 'ఖుషి' లాంటి సినిమాలన్నీ దొర్లినాయి. అయితే ఇప్పుడు పర్టికులర్‌గా 'గౌతమ్' మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది జనాలకి. 'గౌతమ్' అలాగే విజయ్ దేవరకొండ కాంబో చూడటానికి జనాలు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్‌గా ఉండటం అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ సినిమాకి. అందుకని డెఫినెట్‌గా జనం థియేటర్‌లకెళ్తారు. సినిమా బాగుంటే అది నడిచిపోతుంది. అంతే తప్ప ఒకే రోజు రిలీజ్ అయిన 'హరిహర వీరమల్లు' అనేది వేరే జానర్ సినిమా అది. అది వేరే జానర్ సినిమా. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆ సినిమా చూస్తారు. అది చూసిన వాళ్ళు ఇది చూస్తారు. ఒకే రోజు పక్క రోజులు రిలీజ్ అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' విడుదల అయినాయి కదా, మనం చూసాం. పక్క రోజుల్లో 2 రోజుల తేడాలో రిలీజ్ అయిన పెద్ద హిట్ సినిమాలు చూసాం కదా మొన్న సంక్రాంతికి కూడా. అంటే సినిమాలు రిలీజ్ అయినప్పుడే సెలబ్రేషన్ అనే పరిస్థితికి వచ్చేసాం మనం. ఆ కండిషన్‌లో ఇప్పుడు ఈ 1 వీక్ గ్యాప్‌లో 'హరిహర వీరమల్లు'కి వచ్చిన నష్టమేం లేదు. ఇప్పుడు ఆ సినిమా పడిపోతే జనాలందరూ డైవర్ట్ అయిపోతారు అనుకోనక్కర్లేదు. ఆ సినిమా చూస్తారు ప్రేక్షకులు. ఇదే ప్రేక్షకులు చూస్తారు. అది కూడా. దానికి టికెట్లు దొరకని వాళ్ళు దీనికొస్తారు. ఈ సినిమా చూడాలనుకునేవాళ్ళు, ఈ సినిమా థియేటర్‌లో చూడాలి అనుకునేవాళ్ళు, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్సు, థియేట్రికల్ వాతావరణంలో పవన్ కళ్యాణ్‌ని చూడాలనుకునేవాళ్ళు 'హరిహర వీరమల్లు'కి రికార్డ్ అయి ఉంటారు. రికార్డ్ అవ్వటం అంటే వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటారు దాంతో. మానసికంగా చాలామంది ఆ సినిమా చూడటానికి ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా ఆ సినిమాలను కాదనుకుని ఈ సినిమాకొస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలు కూడా చూస్తారు. ప్రతి అభిమాని కేవలం పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రమే కాదు, సినిమా అభిమాని కూడా. బాగున్న సినిమాలను వాళ్ళు భుజానికి ఎత్తుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకని డెఫినెట్‌గా ఇది 1 వీక్ తర్వాత రిలీజ్ అయినప్పటికీ మంచి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మూడ్‌లో మంచి వసూళ్లు సాధించే పరిస్థితిలో ఉందది. ఏది విజయ్ దేవరకొండ సినిమా. అందుకని ఈ సినిమా కొంచెం పాజిటివ్ రిపోర్ట్‌లో ఉంది. 'హరిహర వీరమల్లు' కూడా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కొంత పాజిటివిటీని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఉన్నటువంటి గందరగోళాలని కొంచెం సెటరైట్ చేసింది. సెటరైట్ చేసింది కాబట్టి ఈ సినిమాకు కూడా కొంత వెళ్తారు. అలాగే ఒక వివాదం రేపుతున్నారు వాళ్ళు, అలాగే బీసీ సంఘాలని ముందు పెట్టి. నిజానికి 'హరిహర వీరమల్లు' సినిమా గురించి గాయపడాల్సిన సమూహాలు గాయపడలా. పడినప్పటికీ బయటకు మాట్లాడట్లా. పడ్డాయి, పడటం వాస్తవం, కానీ బయటకు మాట్లాడట్లేదు. ముస్లిం సమూహాన్ని విపరీతంగా గాయపరిచింది ఈ సినిమా. ఈ సినిమాలో ఉన్న కంటెంటు, ఈ సినిమా ట్రైలర్లో దొర్లినటువంటి మాటలు, ఈ దేశంలో హిందువులు బతకాలంటే పన్ను కట్టాలా లాంటి డైలాగులు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అయినప్పటికీ వాళ్ళు ఎవరు నోరు విప్పి మాట్లాడే మూడ్లోనూ పరిస్థితుల్లోనూ లేరు. అందుకని అసలు ఈ సినిమాతో దూరంగా రిలేట్ అవుతున్నటువంటి బీసీ సంఘాలు వచ్చి మాట్లాడుతున్నాయి. బీసీ సంఘాలు భారతీయ జనతా పార్టీతో ట్రావెల్ అవుతున్నాయనేది వాస్తవం. బీసీ ఓటర్లు
బీసీ సంఘాలు ట్రావెల్ అవుతున్నాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే బీసీ ఓటర్లు ప్రధానంగా బీజేపీతో ట్రావెల్ అవుతున్నారు అనేది ఒక కఠినమైనటువంటి వాస్తవం. అది అంగీకరించి తీరాల్సినటువంటి సందర్భం ఉంది మన ముందు. కాబట్టి హరిహర వీరమల్లులో నటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నాడు. అంటకాగటం మాత్రమే కాదు, ఆయన బీజేపీ చేతిలో ఒక ఆయుధంగా ఉన్నాడు. అందుకని ఈ బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళనల వెనకాల ఈ సినిమాకి పాజిటివిటీ, ఒక వైబ్ క్రియేట్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. దానికి పునాది అది. ఇలాంటి వివాదాలు ఏవీ లేకుండానే అది బజ్ క్రియేట్ చేస్తోంది విజయ్ దేవరకొండ సినిమా. కాబట్టి ఇప్పుడు ఈ 1 వీక్ గ్యాప్లో రిలీజ్ అయ్యి 1 వీక్ చాలా సినిమాకి. 1 వీక్ తర్వాత కూడా కొనసాగుతుంది. జనం బాగుంటే చూస్తారు, మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతుంది. ఈలోపు ఆ సినిమాకు వచ్చేటువంటి ఆడియన్స్ దానికి వస్తారు, దీనికి వచ్చే ఆడియన్స్ దీనికి వస్తారు, అక్కడికి వెళ్ళిన ఆడియన్సే ఇక్కడికి వస్తారు. ఏమీ పర్వాలేదు, జనాలు ఆకలితో ఉన్నారు, సినిమా అభిమానులు ఆకలితో ఉన్నారు, థియేటర్లు ఆకలితో ఉన్నాయి. ఆకలి తీర్చడానికి వారం గ్యాప్లో 2 సినిమాలు వస్తున్నాయని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ సెలబ్రేషన్స్ని ఇబ్బంది పెట్టద్దు. వారం గ్యాపు, 2 రోజుల గ్యాపు అనే పేరుతో ఓకే, ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలని స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.